ప్రపంచ మానవులారా, ఒక పతివ్రత వివాహం చేసుకొని ఏక భర్తతో సంసారం చేసి ఒక మంచి పవిత్రుణ్ణి బిడ్డగా కన్నది. ఆ బిడ్డని చక్కగా పెంచి పెద్ద చేసింది. ఆ బిడ్డ 21 సంవత్సరముల వయసు వచ్చేసింది. అతనికి వివాహం చేయదలుచుకొని, బాబు నీకు వివాహం చేస్తాను అని. ఆ బాబు అన్నాడు, అమ్మా నేను వేరే ఆమెను చూశాను, ఆమెని వివాహం చేసుకుంటాను అన్నాడు. ఎవరు బాబు ఆమె అన్నది. ఆమె ఒక వేశ్య, ప్లస్ ఎంతోమందితో తిరిగిన తర్వాత ఎయిడ్స్ వచ్చింది. అటువంటి బిడ్డని నేను పెళ్లి చేసుకుంటాను అమ్మాయిని అన్నాడు. ఏ తల్లి అయినా ఒప్పుకుంటుందా? ఆ తల్లి ఒప్పుకోలేదు. అట్లాగే నాకు గురువులని శిష్యులని ఇక ఎవరు లేనే లేదు. లోపల గాఢ నిధిలో నా గురువు నా శిష్యు. జీవుడు లేడు, జగత్తు లేదు, ఈశ్వరుడు లేడు. కాబట్టి మెలకువలోనే నా మనసు లోపలికి వెళ్ళింది. కాబట్టి వింది మైండ్, మాయని జయించాను. కాబట్టి అక్కడ జీరో థాట్. కాబట్టి ఎవరైనా ఉంటే మీ లోపలికి కూడా వెళ్ళి గురువు అని శిష్యుడని మీరు తెలుసుకోండి. లేదా బాహ్య గురువులు కావాలంటే బాహ్య గురువులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వెళ్ళి ఆ దేహాల దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి. కాబట్టి లోపలే ఉన్నాడు. ఉదాహరణకి తిరుపతి వెళ్తారు, లోపలే ఉంది వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. గుడికి విలువ ఉంటుందా? గుడిలోని విగ్రహానికి విలువ ఉంటుంది. అలాగే నా దేహంలో ఉన్న పరమాత్మ, నిజమైన పరమాత్మకి విలువ ఉన్నది. అంతేకాని ఆ గుడికి విలువ లేనట్లు ఈ ప్రపంచానికి విలువ లేదు. ఉదాహరణకి అరటిపండు ఉన్నది, అరటిపండు పరమాత్మ అనుకోండి. ఈ ప్రపంచము తొక్కు లాంటిది. చూసారా? తొక్కుకి విలువ ఉంటుంది, కానీ పండుకి ఇంకా విలువ ఉంటుంది. ఇది తొక్కు లాంటి ప్రపంచము పంచభూతాల మాయ, లోపల పండు పరమాత్మ. కాబట్టి జీవుడికి దేవుడి తేడా ఏది? మధ్యలో మనస్సే. అందుకనే గాఢ నిధిలో మీ మనసు పుట్టిందో చెబితే ఈ ప్రపంచం ఎప్పుడు పుట్టిందో చెబుతాను. ఏది? మైండ్ బర్త్డే డేట్ చెబితే. భూమి ఎప్పుడు పుట్టిందో చెప్తాను, సూర్యుడు ఎప్పుడు పుట్టాడో చెప్తాను, చంద్రుడు పుట్టింది చెప్తాను, నక్షత్రాలు పుట్టింది చెప్తాను, గ్రహాలు పుట్టింది చెప్తాను, యముడు పుట్టింది చెప్తాను, త్రిమూర్తులు పుట్టింది చెబుతాను. కాబట్టి గార్డెన్లో ఎవరైనా చెప్పండి, లేదా మేలుకున్న తర్వాత మైండ్ బర్త్డే చెబితే నేను అందరి బర్త్డే చెబుతాను.